రాష్ట్రంలో అసలు శాంతి భద్రతలే కరువైపోయినాయి. సీనియర్ నాయకుడు, సీనియర్ పొలిటీషియన్ అయినటువంటి పద్మనాభ రెడ్డి, ముద్రగడ పద్మనాభం అనాలా, ఆయన పద్మనాభ రెడ్డి అనాలా కూడా అర్థం కాని పరిస్థితి. ఆయన మీద దాడి జరిగింది, ఆయన చంపేయడానికి కుట్ర పన్నుతుంది కూటమి ప్రభుత్వం అంటూ వైసీపీ నాయకులు చేస్తున్న ఆరోపణలు ఎలా చూడాలంటారు దీన్ని? అసలుకి వాడు ముద్దుగాడ పద్మనాభం గాడు అని ఇంతకుముందు మా కాపు అని ఎర్రబీగేవాడు. వాడు కాపు పుట్టి వాడు నేను రెడ్డి అంటాడు. సిగ్గులు అది కాదు, సిగ్గుండద్దండి వాడికి. వాడు ఎవరికో పుట్టి ఎవడికో పేరు పెట్టుకున్నాడు, సిగ్గుండద్దండి. వాడు మాట్లాడతాడు. వాడు మొన్న ఒకటి జరిగిందండి ఇష్యూ. ఏంది ఆయన ఎవరో వచ్చేసి ఏదో బండి నెట్టి ఏదో తాగి అది తాపిచ్చి ఇల్లు వాళ్ళ మనిషిని ఒకటి తాపిచ్చి సింపతి క్రియేట్ చేయడానికి బాగా ఈ ముద్దుగడ పద్మనాభరెడ్డికి బాగా అలవాటు. సింపతి క్రియేట్ చేస్తాడనమాట. వచ్చి వాడు తొక్కించుకొని వాడే చేసి ఇదంతా జనసేన పవన్ కళ్యాణ్ అని కొస్తాడు. ఎదవా అరే ఎదవా, ఒకడు గుర్తు పెట్టుకోరు. ఎదవా పవన్ కళ్యాణ్కి జనసేన పార్టీకి సంబంధం ఏంటరా ఎదవా? పవన్ కళ్యాణ్ నీలాంటి మనస్తత్వం గలవాడు అనుకున్నా. పవన్ కళ్యాణ్ ఒక నీతి నిజాయితీ గల గొప్ప నాయకుడు. పవన్ కళ్యాణ్ సొంత డబ్బులు పెట్టి అది రైతులకు కానీ అందరికి ఇచ్చి డబ్బులు ఇచ్చి రాజకీయ పార్టీ స్థాపించి వచ్చిన సొంత డబ్బులు పెట్టి. నీలాగరి ఆ పార్టీని జగన్మోహన్ రెడ్డి దగ్గర 1000 కోట్లు నూకి ప్యాకేజీకి అమ్ముడు పోయే ఎదవు నువ్వు పద్మనాభరెడ్డి. నువ్వు నోరు అదుపులో పెట్టుకో. ఇంతకు ముందు నువ్వు 2014 ఎలక్షన్లప్పుడు కూడా అంతకుముందు చంద్రబాబు ఉన్నప్పుడు నువ్వు జగన్మోహన్ రెడ్డి దగ్గర వాడు కాకినాడ దూరంపూడి చంద్రశేఖర్ రెడ్డి డబ్బులు తీసుకొని ఏంది ఈ కాపులను ఉద్ధరించే వాళ్ళలాగా ఒక గంటలు కొట్టి ఒక పల్లెలు కొట్టి ఇవన్నీ చేశాడు వాళ్ళ దగ్గర ప్యాకేజ్ తీసుకొని. అప్పుడు గుర్తొస్తాడు వాడు కాపులు. మళ్ళా టీడీపీ అధికారంలోకి వచ్చినప్పుడు ఇప్పుడు గుర్తు వస్తే మళ్ళీ సానుభూతి మాటలు ఇవన్నీ. అరే నిన్నెవడు మా కాపులు ఎవరు నమ్మర్రా? నీకు కాపుల్లో నీకు విలువ పోయింది. నువ్వు ముద్దుగడ రెడ్డిలాగే ఉండు. మళ్ళీ కాపులని చెప్పుకోమాక. ఇంకా నువ్వు కాపులని చెప్పుకుంటే నీకు చీపిర్లతో ఆడవాళ్ళు చీపిర్లతో మగవాళ్ళు రాళ్ళతో కొడతారు. సిగ్గు తెచ్చుకోరా ముద్దుగడ పద్మనాభం అని హెచ్చరిస్తున్నాను. ఇక్కడ ఇంకో విషయం కూడా చూసుకుంటే కనుక సూపర్ 6 హామీలు ఇవ్వకపోతే నా కాలర పట్టుకోండి అంటూ లోకేష్ గారు ఒక ఇంటర్వ్యూలో చెప్పిన మాటను పట్టుకొని మాజీ మినిస్టర్ ఆర్కే రోజా చేస్తున్న వ్యాఖ్యలు. సూపర్ 6 హామీలు ఎగ్గొట్టావు కదా, ఇప్పుడు నిన్ను ఏ కాలర పట్టుకోవాలి, రైట్ కాలర పట్టుకోవాలా, లెఫ్ట్ కాలర పట్టుకోవాలంటూ మాజీ మినిస్టర్ రోజా చేస్తున్న వ్యాఖ్యలు. మరి ఆ వ్యాఖ్యలను ఎలా చూడొస్తుంటారు? నిజంగానే సూపర్ 6 హామీలు అనేది ఎగ్గొట్టిందంటారు ఈ కూటమి ప్రభుత్వం? అమ్మా రోజావా, ఒకటి గుర్తు పెట్టుకో రోజావా, మీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి మద్యపాన నిషేధం అన్నాడు, ఇచ్చాడమ్మా. ఇంట్లో ఎంతమంది పిల్లలకుంటే అంతమందికి ఇస్తామని మీ జగన్మోహన్ రెడ్డి భార్య అటువంటి భారతి ప్రచారం చేసింది. ఏమైనా ఇచ్చారమ్మా మీరు ఫీజు రిలంబెంట్ మొన్న దాకా మొత్తం లాస్ట్ దాకా ఎగ్గొట్టుంటే అవి మొత్తం ఇవాళ లోకేష్ నిన్న మొత్తం క్లియర్ చేసి మొత్తం ఇవాళ ఫీజు రిలంబెంట్ వేశారు. అమ్మకు ఓడి అంటారు. మీరు ఎవడికి ఇచ్చారమ్మా అమ్మకు ఓడి? మీరు 4 సంవత్సరాలు ఇచ్చారు అమ్మకు ఓడి. ఏంది బీసీ మహిళలకి ఇస్తామన్నారు, అయ్యి 3 ఏళ్ళు ఇచ్చారు. కాపులకు అన్నారు, అయ్యి ఒక 3 ఏళ్ళు ఇచ్చారు. మీరు ఎవరికి ఇచ్చారమ్మా? మీరు సూపర్ 6 పథకాలు అన్నీ మొత్తం ఒక్కొక్కటి చేసుకుంటూ వస్తున్నా. ఇప్పటికి 3 సూపర్ 6లో 3 అయిపోయినాయి, ఇంకా 3 ఉన్నాయి. ఆ 3 కూడా రేపు ఉగాదిలో 2 చేస్తున్నాం, తర్వాత మళ్ళీ ఇంకొక 2, తర్వాత మళ్ళీ చేస్తాం. మీలాగా మాట తప్పడం మడమ తిప్పడం తెలుగుదేశం పార్టీకి చంద్రబాబుకి అలవాటు లేదు. కూటమి గవర్నమెంట్లో ఈ సస్యశ్యామల ఉద్దేశం రోడ్లు అండి వేస్తున్నారండి విపరీతంగా. అసలు నేను నా చరిత్రలో ఇంతవరకు చూడలేదండి. మాది గుంటూరు టౌన్లో ఏ సందులోకి పోయినా ఏ గొల్లి ఎక్కడ పట్టినా వర్కులు జరుగుతున్నాయి. బ్రహ్మాండ కాలువలు కడుతున్నారు, రోడ్లు వేస్తున్నారు. కళ్ళు పెట్టుకొని చూడమని మన జగన్మోహన్ రెడ్డికి చెప్తున్నారు. 5 ఏళ్లలో మీరు కనీసం ఎక్కడన్నా ఒక తట్టడి మట్టేశారా?
ఒక్క ఇటుక రాయి పెట్టి ఒకటి కట్టారా? ఏం మాట్లాడుతున్నారా మీరు? ఏం సంక్షేమాలు చేసామని మాట్లాడుతున్నావు నువ్వు జగన్మోహన్ రెడ్డి? గుర్తుపెట్టుకో, నీకు పుట్టగతులు ఉండవు. ఇంకా ఎవరు ప్రజలు నిన్ను విశ్వసించరు. చంద్రబాబు అంటే విజనర్, చంద్రబాబు అంటే ఒక అభివృద్ధి. అదే చంద్రబాబు అభివృద్ధి సంక్షేమం రెండు చేసుకుంటా ఈ రాష్ట్రాన్ని పురోభివృద్ధి వైపు నడిపిస్తున్నాడు చంద్రబాబు నాయుడు. అభివృద్ధి అంటున్నారు, సంక్షేమం అంటున్నారు. ఒక పక్కన సంక్షేమం లేదు, రాష్ట్రంలో అభివృద్ధి లేదు, అప్పులు మాత్రం చేస్తున్నాడు చంద్రబాబు నాయుడు అనే మాట అయితే అంటున్నారు కదా. మరి అరే జగన్మోహన్ రెడ్డి, కళ్ళు లేని కబోజీరా నువ్వు ఉన్నప్పుడు 8,000 కోట్లు అప్పు చేసావురా. ఎవడికి తెలియదురా నీ చరిత్ర, నీ గతము. మీరు మొత్తం దోసుకొని తాడేపల్లి ప్యాలెస్ నుంచి దోసుకొని పెట్టుకొని బెంగళూరు నేలమానిగల్లో, బెంగళూరు ఒకటి ఇడుపులపాయలో నేలమానిగల్లో భూగర్భంలో దాచిపెట్టారండి వీళ్ళంతా. డబ్బు గోల్డ్ మొత్తం ఎవడికి తెలియదు. నీ 1,000 కోట్లు. ఒకప్పుడు మీ నాన్న రాజశేఖర రెడ్డి ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు హైదరాబాద్లో మీరున్న ఇల్లు కూడా అమ్ముకునే పరిస్థితుల్లో ఉన్న మీరు ఇవాళ 1,000 కోట్లకు అధిపతి ఎలా అయ్యావు జగన్మోహన్ రెడ్డి? గుర్తు పెట్టుకో. ఈ కొద్దిగా బిజినెస్ చేయంగానే ఒక 10 ఏళ్ళు బిజినెస్ చేయాలని 1,000 కోట్లు. బెంగళూరులో మహారాజ్ పాలిసు, ఇడుపులో పాలిసు, పులివెందుల్లో ఒక ఇల్లు, లోటస్ పాయింట్, తాడేపల్లిలో ఒక పాలిసు, వైజాగ్లో ఒక ప్యాలెస్. ఈ ఎక్కడి నుంచి వచ్చింది జగన్మోహన్ రెడ్డి? ఈ దోసుకు నువ్వు అప్పుడే మీ అయ్యే పేరు చెప్పుకొని దోసుకున్నావు. మొన్న 5 ఏళ్లలో మీ ఇష్టం, నువ్వు మీ బంధువులు మీ ఊళ్ళు మొత్తం దోసి పెట్టారు. నువ్వు మాట్లాడుతున్నావు తెలుగుదేశం పార్టీ గురించి, చంద్రబాబు గురించి. చంద్రబాబు అంటే అభివృద్ధి అంటే చంద్రబాబు ద గ్రేట్. అది అసలు చంద్రబాబు అభివృద్ధి చేయటం లేదు, రాష్ట్రాన్ని అధోగతి పాలు చేస్తున్నాడు, అప్పులతో ముంచేస్తున్నాడు. ఇందాక నేను అడిగిన ప్రశ్న ఇదే. నిజంగానే అంతసేటు అప్పులు చేస్తున్నారు? 1,17,000 కోట్లు అప్పే చేశాడు తప్పితే ఒక్క సంక్షేమ కార్యక్రమం అమలు చేయలేదు అంటున్నారు కదా. నిజమే అంటారా? అంత అప్పు జరిగిందంటారా? అరే 1,50,000 కోట్లు అప్పు తెచ్చాడు అంటున్నారా? అరే నువ్వు ఉన్నప్పుడు 8,000 కోట్లు అప్పు తీసుకొచ్చావు చెప్పరా ముందు. అసలు చంద్రబాబు 10 రూపాయలు తెచ్చినా 10 రూపాయలు జనాలు ఖర్చు పెడతాడు. ఇలా అన్నం పెడతాడు అన్నా క్యాంటీన్లో. మాలాంటి పేదవాళ్ళు, నేను ఒక కార్మికుడిని, అన్న క్యాంటీన్ లో అసలు సాయంత్రం పూట అన్నమే రావట్లేదని చెప్పి సాక్షిలో ఒక న్యూస్ ఆర్టికల్ వస్తే ఏకంగా పిచ్చోళ్ళ ఒక కళ్ళు లేని కబోజుల్లారా వచ్చి చూడండి. నేను ఒక కార్మికుడినండి, నేను ఒక టాపీ వర్కర్ని, పనికి వెళ్తున్నాను. పనికి వెళ్తే శుభ్రంగా నేను ఇంతకుముందు క్యారేజ్ తీసుకున్నాను అప్పుల్లో. ఇలా క్యారేజ్ అవసరంలా శుభ్రంగా వెళ్తున్నా, 5 రూపాయలు తీసుకుంటున్నాడు ఆడ. శుభ్రం కడుపు నిండా అన్నం తింటున్నా, వెళ్తున్నా. పొద్దున్న పూట వెళ్ళేటప్పుడు కూడా ఇంట్లో తింటలా, ఆ టిఫిన్ చేస్తున్నాను. శుభ్రంగా ఇడ్లీ పెడుతున్నారు 5 రూపాయలకు. 2 పూటలు తింటున్నా, సాయంత్రం ఇంట్లో తింటున్నా. అది చంద్రబాబు విజన్. పేదలకు అన్నం పెట్టేవాడు నువ్వు. అన్నం కడుపు నోటి కాడ అన్నం తీసేవాడు ఎదవా నువ్వు మాట్లాడతావు. ఆ సాక్షి గాడికి ఏం పని ఉండదండి. ఆమె సిప్టిస్ ఒకటి భారతి, ఈడొకటి ఈశ్వర్ ఒకడు ఉన్నాడు. అసలు వాడు ఏం మాట్లాడతాడు వాడికే తెలుసు. వాడు ఒక ఎదవా. ఆ కొమ్మినేని ఒకడు. వీళ్ళిద్దరు వడతా అంటే ఇటు తందానంటే వడతా. ఈ ఎదవల్ని పెట్టుకొని ఆ సాక్షి పేపర్. అరే ఆ సాక్షి పేపర్ వల్ల మీ ఇంకిత పోతున్నారు. ఆ సాక్షి పేపర్ పడే ఓట్లు 4 ఓట్లు సాక్షి పేపర్ వల్ల ఇంకా పోతాయిరా. ప్రతి ఒక్కటి రాసిందల్లా బోగసారా. ఒక్కటన్నా నిజాలు రాయొద్దురా మీరు. ఎలా లోకేష్ సవాల్ చేశాడు మొన్న. మీరేం మాట్లాడారు? అవి అంతా బోగసు. ఏది అక్కడికి పోయినంత ఒక్క ఇండస్ట్రీ ఒకటి తేలేదు అని మీరు చెప్పారు. కానీ మొత్తం ఎన్ని ఇండస్ట్రీలు తెచ్చారు అన్ని లోకేష్ మొత్తం మన వివరంగా ఒక పేపర్ ఇచ్చాడు. అవి తెలుసుకోండి. మీరు ఈ 5 ఏళ్లలో మీరు వచ్చిన 5 ఏళ్లలో ఒక్క ఇండస్ట్రీ ఒకటి తెచ్చిన, ఈ రాష్ట్రానికి తెచ్చిన పాపాన బాల. ఒక్కడికి ఉద్యోగాలు వచ్చిన పాపాన బాల. రేపు అందరికీ ఉద్యోగాలు, లక్షల మందికి ఉద్యోగాలు ఇండస్ట్రీలన్నీ తయారవుతుంది. ఒక పక్క రాజధాని అవుతుంది. అక్కడ వర్కర్లు, మా పని వాళ్ళు మొత్తం 1000 మందికి వర్కర్లు రేపు కమ్మ పని చేసుకుంటున్నాం. రేపు రాజధానిలో 1000 మంది, లక్షల మంది పనులు చేస్తున్నారు రేపు రాజధానిలో. రేపు నేను ఈ నెల లాస్ట్ నుంచి. అది చంద్రబాబు విజన్ అంటే. అది మీరంతా రాష్ట్రాన్ని నాశనం చేసేది, ప్రజావేద కోల్చడము. మీరు నాశనం చేస్తారు. చంద్రబాబు కట్టి చూపిస్తాడు, మీరు నాశనం చేసి చూపిస్తారు. అది చంద్రబాబుకు మీకు తేడా.